హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నీతమ్మ వంట ఇల్లు. నేను ఈరోజు మీకు క్యారెట్ హల్వాని చూపించబోతున్నాను. క్యారెట్ హల్వా చాలా కండ్లకు చాలా మంచిది కదా. క్యారెట్ ఎన్ని రకాలుగా తిన్నా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. పిల్లలందరూ తినడానికి ఇష్టపడరు కదా, పచ్చిది కూడా తింటే చాలా మంచిది. దాన్ని చాలా చక్కగా కడుక్కొని చెక్కు తీసి దాన్ని కోరుకోవాలి. క్యారెట్ని బాగా కోరుకొని దాన్ని అంతా మొత్తం వచ్చేటట్టుగా బాగా కోరి ఆ క్యారెట్ని మొత్తము చూడండి ఎలా వచ్చిందో. ఆ కోరుని మనము ఒక పాత్ర తీసుకొని అందులో నెయ్యి వేసి 2 చెంచాల నెయ్యి వేసాను. 2 చెంచాల నెయ్యి వేసి దాంట్లో మంచిగా దోరగా వేయించా. దూరగా దాన్ని వేయించి దానికి డ్రై ఫ్రూట్స్ కూడా బాదం, జీడిపప్పు, కిస్మిస్ మన ఇష్టం ఏవి ఉంటే అవి తీసుకొని చక్కగా తీసుకొని ఫస్ట్ అవి వేయించి ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నట్లయితే మంచిగా ఉంటాయి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఏవైనా మీకు ఇష్టమైనవి అన్ని పప్పులు వేసుకొని చక్కగా బాగా వేయించుకొని దాన్ని పక్క తీసి మాడకుండా దూరగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. మంటని ఉంచి బాగా వేయించి పక్కకి పెట్టుకోవాలి. పక్కకి తీసుకొని తర్వాత దాన్ని క్యారెట్ కూరుంది కదా, కోరుకున్నది అదంతా తురుము మొత్తం వేసి బాగా వేయించాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. వేయిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. దాంట్లోకి నేను పచ్చి కోవాని కూడా తీసుకున్నాను. పచ్చి కోవాని తీసుకొని దాంట్లో కలిపితే చాలా బాగుంటుంది. అందుకోసమని పచ్చి కోవాని తీసుకున్నా. దాంట్లో ఒక 2 గ్లాసుల పాలు పోసుకోవాలి. దాదాపు 1/2 లీటర్ పాలు పడతాయి. 1/2 లీటర్ పాలతోటి బాగా ఉడికించాలి. దాన్ని మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. ఈ పచ్చివాసన పోయేదాకా నేతిలో వేయించుకుంటాం కదా. నేతిలో వేయించుకున్నాక దాన్ని పాలు పోయాలి. అప్పుడు పాలు పోసి చిక్కటి పాలు పోసుకోవాలి. పోసుకొని బాగా చూడండి ఎట్లా ఉడికి దగ్గరికి వచ్చింది కదా. అట్లా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు పచ్చి కోవాని 50 గ్రాముల వరకు వేసాను నేను. 50 గ్రాముల పచ్చి కోవాని వేసి బాగా దాంట్లో కలిసేటట్టుగా బాగా కలిపితే అది చాలా రుచిగా తయారవుతుంది. తింటుంటే ఇంకా తినాలి అనిపించేటట్టుగా పిల్లలు ఇష్టంగా తింటారు దాన్ని. తర్వాత దాన్ని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించి మధ్య మధ్యలో మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. మూత తీసి చూసి అది దగ్గరకు పడేంత వరకు కూడా అలాగే మాడకుండా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి అది మంచిగా మాడకుండా చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత 1 గ్లాస్ పంచదార తీసుకున్నా. 2 గ్లాసుల వరకు పాలు, 2 గ్లాసుల వరకు కోరు అయింది కదా తురుము, దానికి 1 గ్లాసు మాత్రమే పంచదార తీసుకున్నాను. ఎందుకంటే క్యారెట్లో కూడా తీపి ఉంటుంది, కోవా కూడా వేసాం కాబట్టి 1 గ్లాసు పంచదార సరిపోతుంది. ఇంకా ఎక్కువగా అయితే కాస్త తినాలంటే అంత స్వీట్ తినలేం కదా, వెగటుగా ఉంటుంది. ఈ పంచదార వేసాక కూడా ఇది ఎంత కరిగి దాంట్లో జారుగా అయిపోతుంది కదా. చక్కగా ఇంకా ఉడికేంతవరకు అట్లాగే కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. ఉడికిస్తుంటే అది బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడి మనం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి పైకి తేలుతుంది. తేలి మంచి రుచినిస్తుంది అన్నమాట. అందుకోసం అది బాగా ఉడికేంత వరకు అట్లాగే కలుపుతూ అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ ఉంటే అది చాలా చూడండి ఎంత బాగా వచ్చిందో, దగ్గరగా వచ్చింది. చాలా చూడడానికి చాలా బాగుంది కదా. మళ్ళీ కాస్త నెయ్యి వేసుకోవాలి. దాంట్లో పైన 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే చివరిగా నెయ్యి వేస్తే నెయ్యి వాసనతో చక్కగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కలుపుకొని దాంట్లో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి తీసుకొని తిన్నట్లయితే ఎంతో రుచిగా చాలా ఇష్టంగా తినేటట్టుగా
అందరు చాలా ఇష్టపడతారు. ఎంతో బాగుంది. ఇది చేసి తిని చూడండి. చాలా ఆరోగ్యకరమైన స్వీటు. ఎంతో బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.